నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖలో క్యాన్సర్ అవగాహన ర్యాలీకి విశేష స్పందన. నిరంతర అప్రమత్తత అవసరమన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రభుత్వం మారిన జీవీఎంసీలో ఆగని టీడీఆర్ల కుంభకోణం. కూటమి నేతలకు ఎరవేస్తున్నారంటున్న కార్పొరేటర్ మూర్తి యాదవ్. వికసిత భారత్ లక్ష్యం దిశగా బడ్జెట్ ఉందన్న పరశురామరాజు. వ్యవసాయం ఎగుమతుల్లో ప్రోత్సాహకాల పట్ల హర్షం. పిఠాపురంలో భారీగా చోరీ వాహనాల రికవరీ. ఈజీ మనీ కోసం యువత నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడి. క్యాన్సర్ వ్యాధిని ధైర్యంతో ఎదుర్కోవచ్చని, అయితే ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగా జాగ్రత్త పడడం ఉత్తమ మార్గమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వేలాది మంది యువత వైఎంసీఏ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. దురలవాట్లకు గురికాకుండా జాగ్రత్తలు పాటించవలసిన బాధ్యత ఎవరికి వారు వహించాలన్నారు. క్యాన్సర్ ను ఆదిలోనే గుర్తించడం ద్వారా చాలా వరకు బయటపడే అవకాశాలున్నాయని చెప్పారు. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 1 సండే చాలా చక్కటి ప్రోగ్రాం వైజాగ్లో ఈ క్యాన్సర్ అవగాహన మీద మన మిత్రులందరూ కలిపి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం రియల్గా మా అందరికీ చాలా ప్రౌడ్గా ఉంది. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ క్యాన్సర్ వల్ల ఎంత ఆందోళన చెందుతున్నాం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు మానవాళ్ళని. దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవగాహన తేవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఇక్కడ మారథాన్ లాంటిది అందరూ డాక్టర్స్, ప్రత్యేకించి మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిపి ఇది ఆర్గనైజ్ చేయటం, ఇందులో వేలాది మంది పార్టిసిపేట్ చేయటం, చాలా చక్కగా ఈ ప్రోగ్రాం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం జనరల్గా అది పురాతన రాజుల కాలం నుంచి కూడా రాచపుండని ఆ రోజు అప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఒకప్పుడు దీనికి క్యాన్సర్ అంటే క్యూర్ లేదు, క్యాన్సర్ పడిందంటే వచ్చేందంటే ఇక ఆల్మోస్ట్ ఇంకా చనిపోయినట్లు లెక్కే అనుకోవడం మనకు అందరూ కూడా అలవాటు. అది కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం మనం దాన్ని ప్రాపర్గా కానీ డిటెక్షన్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని మెడికల్ గైడ్లైన్స్లో ప్రకారం అందరూ కానీ లైఫ్ లీడ్ చేస్తే దాని నుంచి రివైవ్ అయిపోయి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చని ఈరోజు మనకు ఎంతోమంది ఆల్రెడీ చేసి చూపించారు. మరి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా రేపు 16th కూడా వాక్ అన్నారు. ఆ మనీషా కొయిరాలా కావచ్చు, మన ఫిల్మ్ యాక్టర్స్ గౌతమి కావచ్చు, ఇట్లాగా ఎంతోమంది ఈ క్యాన్సర్ సర్వైవర్స్, ఆ క్యాన్సర్లో ఉండి ఇంకా హోప్లు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో బేసిక్ అవగాహన, ముందు అది అటాక్ కాకుండా బారిన పడకుండా ఉండటం కోసం ఏం చేయాలి, దానికి ఆల్రెడీ డాక్టర్స్ మనకి ఎప్పుడు అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఏదో మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ప్రత్యేకించి కొన్ని ఈ వైసెస్, మరి వాటిని మనం ఆల్కహాల్ కావచ్చు, గుట్కా కావచ్చు, లేకపోతే మిగతా పాన్ కావచ్చు, వీటికి సంబంధించి అవాయిడ్ చేయటం. అలాగే మినిమం ఫుడ్లో తీసుకునే మనం ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లు మనం చెప్తా ఉన్నారు. అవన్నీ ఫాలో కావటం. దాంతోపాటు రెగ్యులర్ ఈ మెడికల్ చెకప్స్ ఏదైతే ఎర్లీగా కానీ ఆ క్యాన్సర్, అది ఎనీ క్యాన్సర్ అది డిటెక్ట్ చేస్తే ఈరోజు దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎర్లీగా డిటెక్షన్ అయ్యే విధంగా రెగ్యులర్ టెస్టులు చేసుకోవటం. ఆ తర్వాత వన్స్ ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్లు ఏదైతే మనకి చెప్తారో దాని ప్రకారం ఫాలో అయితే తప్పకుండా దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో క్యాన్సర్ అనేది అంటే పూర్తిగా మనం రాకుండా 100% జీరో చేస్తామని చెప్పలేం, కానీ బట్ మ్యాక్సిమం దాన్ని బారిన పడకుండా దాన్ని కాపాడుకోవచ్చు మానవాళ్ళని. కాబట్టి ఆ విధంగా ఉండటం కోసం ఈ అవగాహన ఇది కలగడం కోసం మన ఇంతమంది హాస్పిటల్స్, డాక్టర్స్ అందరు పిల్లలతో కలిపి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్నారు. ముందే గుర్తించగలిగితే 40% మందిని ఈ వ్యాధి నుండి కాపాడుకోవచ్చన్నారు. ప్రతి మరణానికి రెండో కారణంగా ఉన్న క్యాన్సర్ పై అప్రమత్తత అవసరమన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఫిబ్రవరి 1 సండేలో జరుగుతుంటుంది. దీని ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన ప్రజలకి, కమ్యూనిటీస్కి, ఎన్జిఓస్కి,
గవర్నమెంట్కి కూడా కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 172 కంట్రీస్లో ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా 30% నుండి 40% మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే 30% మందిని క్యూర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో మనం 70-80% మందిని పూర్తిగా బాగు చేసుకునే అవకాశం ఉంది. అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేసుకోగలిగితే, ఆ గవర్నమెంట్ ఆ నిర్ణయాలు తీసుకుని ఆ ఏర్పాట్లు చేసుకోగలిగితే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగి మంచి రిజల్ట్స్ వచ్చి క్యాన్సర్ ఏదైతే ఈరోజు ప్రపంచంలో మనిషి మరణానికి రెండో కారణంగా ఉందో దాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు అనేది ఒక అంచనా. దానికోసం ఈ అవగాహన కలిగించడం కోసం చేసిన ఈ ప్రయత్నంలో ఇంతమంది మాతో పార్టిసిపేట్ చేసి ప్రెస్ ఇంతమంది కలెక్ట్ చేసి మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చి మాతో పార్టిసిపేట్ చేసిన థ్యాంక్స్ చెప్తున్నాను. పత్రిక ముఖంగా మీరు దీని గురించి స్టోరీస్ ఏమైనా తయారు చేసి క్యాన్సర్ అవగాహన కలిగించే విధానంగా ప్రజలకు ఉపయోగపడే విధానంగా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ పార్టిసిపేషన్. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద వాక్. థ్యాంక్ యూ. వైసీపీ హయాంలో 100 కోట్ల అక్రమ టీడీఆర్లు పొందిన వారు ఇప్పుడు వాటిని దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హెచ్చరించారు. కూటమి నేతలను ప్రలోభాలకు గురిచేసి జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని మూర్తి యాదవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. టీడీఆర్ల కుంభకోణాన్ని అవసరమైతే కూటమి నేతలకు అంటగట్టడానికి కూడా కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. పెండింగ్ లో పెట్టిన టీడీఆర్లు విడుదల కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు, పురపాలక శాఖ మంత్రి అందరూ కూడా కూర్చొని గత వారమే పంచగ్రామాల సమస్య ఒక కొలుక్కి తీసుకొచ్చారు. ఏకంగా 210 టీడీఆర్లు ఇచ్చారండి. 210 టీడీఆర్లు. ఇది ఉదాహరణకి టీడీఆర్ సర్టిఫికేట్ ఒకటి చూపిస్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు కమిషనర్ ఇచ్చినటువంటి టీడీఆర్ సర్టిఫికేట్ నా దగ్గర 210 టీడీఆర్ సర్టిఫికేట్లు ఉన్నాయండి. దాని వివరాలు కూడా ఉన్నాయి. టీడీఆర్ ఇవ్వాలంటే ఈ 210 టీడీఆర్లో కేవలం 5 టీడీఆర్లే జిరాయితీకి సంబంధించి జీవీఎంసీకి గిఫ్ట్ డీడ్ చేశారు. మిగతా 205 టీడీఆర్లు వైసీపీ నేతలు దేవస్థానం భూమికి ఎలాగ ప్రైవేట్ వ్యక్తులకి, ఆక్రమదారులుగా ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఏ విధంగా టీడీఆర్లు కట్టబెడతారు, దేవస్థానం భూమికి టీడీఆర్ ఇవ్వడానికి దేవస్థానం అనుమతి తీసుకొని దేవస్థానానికి ఇవ్వాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులకి ఏ విధంగా టీడీఆర్ సర్టిఫికెట్లు మంజూరు చేపిస్తారు. మేము అప్పుడు టీడీఆర్లు ఇస్తున్నప్పుడే మేము అప్పటి కమిషనర్ని ప్రశ్నించాం. జీవీఎంసీ గిఫ్ట్ డీడ్ చేయకుండా ఏ విధంగా మీరు టీడీఆర్ సర్టిఫికెట్ జారీ చేస్తారంటే ఆ 205 టీడీఆర్లు అబియన్స్లో పెట్టారు, నిలుపుదల చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే గారు, జనసేన ఎమ్మెల్యేలు పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తున్న తరుణంలో వీళ్ళందరూ చిత్తశుద్ధితో ఇంకా అన్నింటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా ఈ 210 టీడీఆర్లు అక్రమంగా వైసీపీ నేతలు వాళ్ళ తొత్తులకి అక్కడ అమాయకుల దగ్గర నుంచి వీళ్ళు రాయించేసుకొని 210 టీడీఆర్లు కొట్టేశారండి. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేశారని బీజేపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పరశురామరాజు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పేదరికం లేని సమాజం, రైతులకు పూర్తి సహకారం, తక్కువ ఖర్చుతో విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణకు బడ్జెట్ లో పెద్దపీట వేశారన్నారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతి రంగాలకు మంచి ప్రోత్సాహం ఇచ్చారన్నారు. మధ్యతరగతి వర్గాలకు టాక్సేషన్ చాలా ఉపశమనం ఇచ్చిందని, వార్షిక ఆదాయ పన్ను పరిమితి 12 లక్షలకు పెంచడం ఊహించని అంశమన్నారు. నిన్న మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎంతోసారి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని రంగాల్ని కలుపుకుంటూ అభివృద్ధి పథకాలు నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. వికసిత్ భారత్ అనే నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే నినాదంతో ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వికసిత్ భారత్ అంటే ముందు గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులేనని చెప్పిన విధంగా
ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే దేశ ఆర్థిక అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాల వాళ్ళకి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పథకాలు పెట్టడం చాలా పథకాలు పెట్టడం జరిగింది. అలాగే దీనిలో వికసిత భారత్ ఉండాలంటే ముఖ్యంగా ఒక 5-6 మెయిన్ పాయింట్స్ తీసుకున్నారు. పేదరికం లేని సమాజం రావాలి. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి ప్రపంచంలోనే అన్నపూర్ణ దేశంగా తయారు చేయాలి. అలాగే మంచి ప్రమాణాలతోటి తక్కువ ఖర్చుతోటి వైద్య విధానం, అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ఇటువంటి వాటి కాకుండా 100% నైపుణ్యం కూడిన టాలెంట్ ఉన్న శ్రామికులు తయారు చేయటం, ఈ రకంగా తయారు చేసినప్పుడు దేశం అభివృద్ధి చెందడం జరిగింది. ఈ రకంగా చేస్తూ మనకి 4 శక్తివంతమైన ఇంజిన్లు దీనికి పనిచేయాలని చెప్పారు. అవి ఏంటంటే వ్యవసాయం, ఎంఈఎస్, పెట్టుబడులు, అలాగే ఎగుమతులు. ఈ 4 చేయడం ద్వారా ఆర్థికంగా మనం బలపడుతుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు మనం చెప్పడం జరిగింది. దీంట్లో తీసుకుంటే 6 రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేశారు. ఏమేంటంటే ట్యాక్సులు మార్చడం కానీ, ఎలక్ట్రికల్ దాంట్లో విద్యుత్ సంబంధించిన పథకాలు పెంచడం కానీ, అర్బన్ డెవలప్మెంటు, మైన్స్, ఫైనాన్స్, అలా రెగ్యులేటర్ సంస్కరణలు చేయడం జరిగింది. దీని ద్వారా మనకి చాలా ముఖ్యంగా తీసుకుంటే ఎంప్లాయీస్లో ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ట్యాక్సేషన్, ప్రతి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువైపోతుందన్న ఫీల్ అయిన టైంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు నెలకి ₹1,00,000 సంపాదించుకునే సామాన్యంగా మనవాడు కూడా ట్యాక్స్ కట్టలేని విధంగా ₹12,75,000 వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్ట అవసరం లేదు. అలాగే 82 అంశాలపై సోషల్ వెల్ఫేర్ చేస్తానని తీసేయడం జరిగింది. మన భారతదేశం టాయ్ హబ్గా చేయాలని చెప్పి బొమ్మల తయారీలో మన భారతదేశం అగ్రగామిగా ఉంచాలని చెప్పి ఆలోచించడం జరిగింది. అదే పదంలో మన పక్కన ఉన్న ఏటుకొప్పాక బొమ్మల్ని దాంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే సీనియర్ సిటిజన్లకి టీడీఎస్, టీసీఎస్ ట్యాక్స్లు ఏదైతే కడుతున్నారో దాని రిబేట్ 50,000 వరకు ఉంది. దాన్ని 1 lakh వరకు పెంచడం జరిగింది. అలాగే బిఎన్ఎస్ స్ఫూర్తితోటి కొత్త ట్యాక్సేషన్ కూడా రూపొందించుకోబోతున్నారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన బైకులను భారీ సంఖ్యలో రికవరీ చేశారు. జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో బైకులు రికవరీ చేయడం ఇదే తొలిసారి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఏఎస్పీ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, ఎస్ఐ ఐ మణికుమార్ బృందాలుగా ఏర్పడి చోరీకి గురైన బైకుల రికవరీపై దృష్టి సారించారు. గత కొంతకాలంగా బైకులు దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న అంతర్జిల్లా నేరస్తుడైన పిఠాపురం గ్రామానికి చెందిన సొంటిని గంగాధర్ను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 48 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. చెడు వ్యసనాలకి అలవాటు పడిన గంగాధర్ నకిలీ తాళాలను ఉపయోగించి బైకులు దొంగలించేవాడని తెలిపారు. ప్రత్తిపాడు, శంకవరం గ్రామాల్లో దొంగలించిన బైకులు కొనుగోలు చేసే ముఠాను పరిచయం చేసుకుని తాను దొంగలించిన బైకులను ₹10,000 అమ్మడం మొదలుపెట్టాడని తెలిపారు. పిఠాపురం సిఐ జి శ్రీనివాసరావు, ఎస్ఐ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ అలాంగ్ విత్ దేర్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధర్ అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా 36/2025 క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి 2 సంవత్సరాలుగా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ అనకాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన రికవర్ చేయడం జరిగింది. ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవటం ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్. దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక 6 రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో విల్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా ఇతని మీద అనుమానం వచ్చింది మన పోలీసులకి? ఏ విధంగా చెప్తున్నాను కదండి నేను క్లియర్గా. ఫస్ట్ ఒక కంప్లైంట్ వచ్చింది బైక్ పోయిందని సంక్రాంతి అప్పుడు అండి, ఇప్పుడు ఏదో ఫెస్టివల్ అని చెప్పారు. సంక్రాంతి అప్పుడు ఒక కంప్లైంట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఇతను ప్రతి చోటకి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంటే వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది. పాత అఫెండరేనండి.
ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు, 2 సంవత్సరాల నుంచి దొరకట్లేదు, ఇప్పుడే పట్టుకున్నారు. మిగతా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి సార్, మిగతా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. అనకాపల్లిలో కూడా వాళ్ళు ఏదైనా రికవరీ ఉంటే చూసుకుంటారు తర్వాత పీటీఆర్ చేసి. 9 పోలీస్ స్టేషన్స్లో మొత్తం ఇతని మీద కేసులు ఉన్నాయి. సార్ ఏమైనా తాకట్టు పెట్టి కూడా మీ చూడండి బైక్. అదే రిసీవర్లు అంటే వాళ్ళ దగ్గర అమ్ముతున్నాడా నేను 6 రిసీవర్లు ఎవరైతే చెప్పానో నేను, ఇతను వాళ్ళకి అమ్ముతాడు, వాళ్ళు ఫర్దర్గా ఇంకా వేరే పార్టీకి అమ్ముతారు. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్త కాదని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు. పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ గూండాయిజం చెయ్యరని రామస్వామి బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదని, పెత్తందారుల రాజ్యం పోయి సామాన్యుడు తలెత్తుకుని తిరిగే రోజులు రావాలన్నారు. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని అనే ఉద్దేశంతో పెట్టినదే జనసేన పార్టీ అని చెప్పారు. వైసీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయడం జరిగిందని, దాడిలో పద్మనాభరెడ్డి గారి కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరినీ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది, జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు, పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి, సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి, పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఈరోజు దురదృష్టకరం, అది పద్మనాభరెడ్డి గారి ఇంటైనా, నా ఇల్లైనా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా, జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా, బీజేపీ వారి ఇల్లైనా, ఏ నాయకుడే కాదు, సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేమందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇల్లే ఏ మానవుడికైనా ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు. కాకపోతే మరి ఈరోజు పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 190% మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం, పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి, అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడు చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా అతనికి అది జనసేన పార్టీ కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తాం మాటకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ పోలీసు వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా, అతను ఎవరైనా, అతను ఎంతటి వాడైనా కఠినంగా శిక్షించి తీరాలి. మరొక్కసారి ఇటువంటి పొరపాటు, కాకినాడ జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా, ఇటువంటి పొరపాట్లు కానీ మరి ఎక్కడో పులివెందుల రాజకీయాలు మన కాకినాడ జిల్లాలో రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా వరకు కూడా చెప్తా ఉన్నాం, నిజాలు బయటపడే వరకు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పద్మనాభరెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు, ఏం ఆశించి వెళ్ళాడు, లేకపోతే గతంలో ఏమైనా వ్యక్తిగత కక్షల వల్ల వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా ఏ దురుద్దేశంతో చేశారనేటువంటిది పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పటి వరకు మీడియా వారికి కూడా తెలియజేస్తా ఉన్నా,
జనసేన పార్టీకి ఆపాదించొద్దని సవినయంగా మీడియా సోదరులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని వమ్మంగిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముద్రగడ గిరిబాబు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమితులైన తరువాత తొలిసారిగా తన తండ్రితో కలిసి పార్టీ శ్రేణులతో గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా అక్కడ ఉన్న అంబేద్కర్, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ రైతులు సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి తన తాత, తండ్రి మండలంలో 2 సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఫలితంగా వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారం చేపట్టేలా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి, సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించాక మొట్టమొదటిసారిగా ప్రత్తిపాడు మండలం వమ్మింగ్ గ్రామం రావడం జరిగిందండి. ఈవేళ మీ అందరూ ఉత్సాహం, చురుకుదనం, పార్టీ మీద ఉన్న నమ్మకం చూస్తుంటే కొండంత ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందండి. మా నాన్నగారు చాలా మీటింగుల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళందరితో ఒక మాట చెప్తుంటారండి. నన్ను కన్నది నా తల్లిదండ్రులైనా నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం నా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజానికం అని ఆయన ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటుంటారండి. మాకు కూడా చిన్నప్పటి నుంచి అదే చెప్పి పెంచారండి, అదే నమ్ముతూ ఉన్నాం. మా తాతయ్య గారు, మా నాన్నగారు ఇదే మండలంలో 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించడం జరిగిందనే విషయం మీరు అందరికీ తెలిసిన విషయమే. వేల ఎకరాలు బీడు భూములుగా ఉన్నాయన్నీ ఈవేళ సస్యశ్యామలంగా మార్చి వందలాది రైతులు, వేలాది కుటుంబాలు ఈవేళ ఆ 2 ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయనే విషయం తెలుసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. మీరందరూ గమనించవలసిన ఒక విషయం, మన రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా 2 ప్రాజెక్టులు ఒకే మండలంలో ఉన్న విషయం ఏ మండలం కూడా ఉండదండి దేశవ్యాప్తంగాని. అది ఓన్లీ మన ప్రత్తిపాడు మండలానికే సాధ్యమని మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఎప్పుడు అంటుంటారు, ఇది సాధ్యం అంతా కూడా ప్రజల కష్టం, ప్రజలు సహకరిస్తేనే మనం చేయగలిగాం తప్ప మరొకటి లేదని ఆయన ఎప్పుడు చెప్తుంటారండి. చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు, ఇంకా చాలా మంది మంత్రులు కూడా అవుతారండి. ఈవేళ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ముద్రగడ అంటే ఒక ప్రత్యేకత ఈ మండలంలోంచే పుట్టిందని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ మండలంలో నా తండ్రి గారు తలపెట్టిన 2 ఉద్యమాలు, ఉత్తరకంచి ఉద్యమం, లంబకుల ఉద్యమం కూడా ఆయన్ని రాజకీయంగా వేరే మనిషిని చేసిందండి. అప్పటి వరకు సౌమ్యంగా ఉన్న ఆయన, మితభాషగా ఉన్న ఆయన పని ఆయనకి చూసుకునే మనిషిని ఒక గర్జించే రుద్ర సింహంగా మార్చిందండి ప్రత్తిపాడు మండలం. ఆయనలో ఉన్న ధైర్యాన్ని 100 రెట్లు పెంచింది మీరు. ఆయనలో ఉన్న తెగింపుని 100 రెట్లు మార్చింది మీరు. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న ఆయన్ని ఉద్యమ నాయకుడిగా, ప్రజా నాయకుడిగా మార్చింది ఈ మండలం జనం అండి. ఇప్పటికీ కూడా ముద్రగడ కుటుంబం ఉన్నంత వరకు ఈ మండలం అందరికీ, ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ మేము రుణపడి ఉంటామండి. 3 మండలాల్లో ఎంతమంది పెద్దలు ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది మన ప్రత్తిపాడు మండలంలో పెద్దలు ఉన్నారండి. అందరికీ రాజకీయంగా అవగాహన, చైతన్యం పొందిన వాళ్ళందరూని. మన రాజకీయం చైతన్యం, అభివృద్ధి 10 మందిని కలుపుకుని వెళ్ళేలా ఉండాలి, కానీ మనకి దూరం తెచ్చేలా ఉండకూడదని మరొకసారి మీకు చిన్న సలహా అండి. ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు చెప్తుంటారు, నువ్వు తొందరగా వెళ్ళాలంటే సింగిల్ గా వెళ్ళు, కానీ దూర ప్రయాణం చేయాలంటే 10 మందితో కలిసి వెళ్ళంటుంటారండి. మనం తలపెట్టిన కార్యం సుదీర్ఘ ప్రయాణంలో జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు మన కష్టాలను పక్కన పెట్టి, మన ఆశయాలు పక్కన పెట్టి జగన్ గారి గురించి మనందరూ కలిసి చేతిలో చేయి వేసుకుని అడుగులు అడిగేసి ప్రతి ఒక్కరు నడవాలని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నానండి. నాన్నగారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో, ఏ విధంగా అయితే ఆయన నడిపించారో, ఏ విధంగా అయితే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చారో అదే ఆశీర్వాదం నాకు ఇమ్మని, మిమ్మల్ని ఆప్యాయతగా పలకరించుకుంటూ అత్యంత గౌరవంగా చూసుకుంటానని, మీరందరూ గర్వపడేలా
మన నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని మరొకసారి మీ అందరికీ సెలవు చేసుకుంటాను. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని హంసవాహనం పైన, సింహవాహనం పైన తిరుపతి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామివారికి కర్పూర హారతులను సమర్పించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విస్లవత్ బన్నీ కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలలో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విస్లవత్ బన్నీ కామారెడ్డి జిల్లాలోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి అని తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన కళాశాలకు సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థి విస్లవత్ బన్నీ మరి మొదటిసారి రక్తదానం చేయడం జరిగింది. మరి అందరికీ కూడా సుపరిచితులు. మరి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం కిలిమంజారోను మరి అధిరోహించి భారతదేశం యొక్క గర్వకారణమైనటువంటి వ్యక్తి మరి ఈరోజు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలవాలని మొదటిసారి రక్తదానం చేశారు. ఎందుకంటే రక్తం అనేటువంటిది మంచి మానవత్వం ఉన్న వ్యక్తుల ద్వారానే వస్తుంది. ఆ విషయాన్ని 17 సంవత్సరాల నుంచి తెలియజేస్తా ఉన్నాము. మరి ఎక్కడా లేని విధంగా కామారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది రక్తదాతలని సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నారు. మరి విస్లవత్ బన్నీకి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపల శ్రీనివాస్ గారి గుప్తా తరఫున మరి రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రకృతి అందాలకు నెలవు, పచ్చదనానికి మారుపేరు కోనసీమ. గోదావరి కాలువలు, పచ్చిక బైర్లు, కొబ్బరి తోటలు, పచ్చని పండ్ల తోటలతో నిత్యం కనువిందు చేసే కోనసీమ అందాలకు ఇప్పుడు మంచు కూడా తోడయ్యింది. ఇంతటి రమణీయమైన ప్రకృతి అందానికి మంచు తోడైతే పర్యాటకులకు కలిగే అనుభూతి ఇంత అని చెప్పలేము. చలికాలం కావడంతో దట్టంగా పొగమంచు కమ్ముకొని కోనసీమకు సొబగులు అద్దుతున్నాయి. కొత్తపేట పరిసర ప్రాంతాలు మంచుతో నిండి కేరళ, లంబసింగి, ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రాంతాలను తలదన్నేలా చూపరలను ఆకట్టుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేయడంతో ప్రకృతి ప్రేమికులు ఈ వాతావరణాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.